బాలకృష్ణ ప్రసాద్ గారు, శోభారాజు గారు ఎన్నో వాళ్ళు క్యాసెట్స్ సీడీలు వచ్చి ప్రాచుర్యంలోకి ఈ పాట అంటే హిస్టరీ చెప్తున్నాను. చాలామందికి తెలుసో తెలీదో ఆశయ బాన్స్లే గారు కూడా అన్నమయ్య కీర్తనలు పాడారు, చాలామందికి తెలియకపోవచ్చు. ఈ విధంగా అన్నమయ్య కీర్తనలకు ప్రాచుర్యం పొందుతూ వచ్చింది. ఈరోజు కళాకారులు అత్యద్భుతంగా పాడు, వారికి మా కృతజ్ఞతలు. ఇప్పుడు ముఖ్య అతిథి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఉపన్యాసానికి తావు ఉండదు, పానకంలో ప్రకలాగా ఉంటాను మేము మధ్యలో మాట్లాడుతూ. అయినా 2 మాటలు చెప్పాలి కనుక లక్ష్మీ నరసింహాచారి గారు ఇవాళ ఉత్సవం గురించి, కార్యక్రమం గురించి నాకు ఎంతో ఆనందంతో ఇవాళ మీరు ఈ సభకు ఇచ్చేయాలని కోరారు. ఆ కోరిన క్షణము సమయం ఎప్పుడంటే నేను 74 ఏళ్ల వయసులో జీవితంలో మొట్టమొదటిసారి తిరుపతి కొండ ఎక్కుతున్నాను. మొదటి కొండ 750 మెట్లు దాటాను. అప్పుడు వారి టెలిఫోన్ వచ్చింది. నేను వెంటనే ఒప్పుకున్నాను. ఏ దేవుడి సన్నిధి చేరాలని నేను కొండ ఎక్కుతున్నానో ఆ దేవుడి గురించిన కార్యక్రమానికి రమ్మని నన్ను ఆహ్వానం వస్తే నేను కాదనకూడదు, అది దేవుడి ఆజ్ఞ. అందువలన ఒప్పుకున్నాను. 3 రోజులుగా రైలు, బస్సు ప్రయాణాల్లో దాదాపు 1000 కిలోమీటర్లు తిరిగి వచ్చాను. నేను కూర్చుంటే లేవలిస్తే కూర్చోలేని పరిస్థితిలో ఉన్నాను. అయినా మాట ఇచ్చాను. దేవదేవుడి ఆజ్ఞ కనుక ఇవాళ ఈ సభగా రావడం దర్శించింది. ఇవాళ సభల గురించి ఒక్క మాటలు చెప్తాను. నేను సకల శృతిసార గంభీరుడు లక్ష్మీ నరసింహుడు. పాడేవాళ్ళు 1లో పాడేవండి, 2లో పాడేవండి, 2:30లో పాడేవండి, 5లో పాడేవండి, 5:30లో పాడేవండి. ఏ శృతి అయినా సరే ఆయనకు అలవోకగా ఆ శృతిలో పాడగలిగినటువంటి సమర్థులైన ఆయన గళం ఇంకా దినదిన ప్రవర్తనని ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఆ దేవదేవుడి ఆశీస్సులు, సకల ఆయురాలు, ఐశ్వర్యాలు, అభివృద్ధి మరి ఇంకా జరగాలని కోరుతున్నాను. ఇంకొక చిన్న విషయం చెప్పారు. ఇక్కడ వారు 74వ పుట్టినరోజు సందర్భంలో కూడా నన్ను వేదిక మీదకి ఎక్కించారు. ఆ వేళ నేను బొట్టి చేతులతో వచ్చాను. సభ అయిపోయిన తర్వాత నాకు తట్టింది. నేనేమిటి ఏమి తీసుకురాకుండా వచ్చాను, వారి జన్మదిన పత్రిక కూడా వచ్చింది నాకు అని అనుకున్నాను. ఈవేళ ఆవేళ చేసిన తప్పిదాన్ని నేను సవరించదలుచుకున్నాను. మీ అందరి అనుమతితో ఎందుకంటే నేనేం మాట్లాడదలుచుకోలేదు. తర్వాత కార్యక్రమం అధ్యక్షులు వారు 2 సంవత్సరాల నుంచి అనుకుంటారు కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. నాకు శాస్త్రీయ సంగీతం తెలియకపోయినా కూడా 2-3 ప్రోగ్రామ్స్లో ఇచ్చి మాట్లాడించే అవకాశం ఇచ్చారు. దానివల్ల నా నాలెడ్జ్ పెంచుకున్నాను. అందుకు వారికి సదా కృతజ్ఞత తెలుపుకుంటూ ఇప్పుడు అచ్చిబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. ఆయన మా గురుతుర్యులు. క్లారిటీ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మీ. ఒక మాట చెప్పాలి. నేను మొట్టమొదటిసారిగా చారి గారిని కాంతారా గారి ఇంట్లో చూశాను. ఏదో ప్రోగ్రాం రిహర్సల్ చేస్తుంటే వారు నన్ను ఆ వేళ చూసి మా బంధువు నాకు కలిసిపోయింది. వారు ఏ ప్రోగ్రాం చేసినా నేను లేకుండా ఆయన చేయను. ఎవరైనా మారుతుంటారు కానీ మీ ఇద్దరం మా కారణం ఏంటంటే ఆయన ఏదో పాడుతారు మధ్యని, నన్ను నేను వెనకాల తందాను అంటుంటాను. ఆయన 74 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా ఆయనలో ఉన్న కళ, పాడాలనేటువంటి వాంఛ, ఆయనకి అంత ఉత్సాహంతో మనం ఆయన డిస్కస్ చేయకూడదని మేము ఇద్దరం కలిసి ఆయన పాడుతుంటే నేను వాయించడం, ఏ శృతిలో పడితే ఆ శృతిలో వాయించడం జరుగుతుంది. మాది సంగీత కుటుంబం. ఈవేళ ఇక్కడ 3 మహానుభావులు ఉన్నారు. వాళ్ళ 3 గురించి 3 ముక్కలు నేను ఉన్నట్టు చెప్పకుండా చెప్పాలి. ఈ మహనీయుడికి ఘంటసాల గారికి సంబంధం ఏంటో చెప్పండి. ఘంటసాల గారి గురించి ఏదైనా వారి దగ్గర దొరుకుతుంది. ఈ మాట నేనందరూ నారాయణ రెడ్డి గారు అన్నారు.
మీరు పాటలు మరి ఇప్పుడు చూడలేదు నేను. వారి గురించి ఎంతో సేకరించి ఫోటోలు, వారు పాడిన పాటలు, డేట్లతో సహా ఆ ఘంటసాల గారి రుణం అలా తీర్చుకున్న మహానుభావులు. వారు అంకయ్య గారు సభ అని చెప్పి వారి గురుగారి పెట్టి మరి వారు ఏమో నేర్చుకోవాలని నాకు తెలియదు. కానీ త్యాగరాజ ఉత్సవాలు సంవత్సరాలకు ఒకసారి చేయడానికి కష్టంగా ఉండి నెలకు 10 గంటలు పెడుతుంటారు. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి కళాకారులందరినీ, మమ్మల్ని అందరినీ ఇక్కడ వేదిక పిలిచేవారు క్లారినెట్, ఉనాసం, కళాసభ వారు చేస్తున్నారు. ఇక చూస్తే చారి గారు అన్నమాచార్య కీర్తనకు సంగీత సంస్కరణ ఎవరైనా చేయొచ్చు, తప్పలేదు. త్యాగరాజం వారికి, దీక్షితారు, శ్యామశాస్త్రికి వీల్లేదు. వాళ్ళు నిర్దేశించేశారు వాళ్ళకి ఆ రాగానికి, ఆ తాళానికి, ఆ లిపి, ఆ సాహిత్యం. కానీ అన్నమాచార్య అలాగ మనం చేసుకోవచ్చు. ఉదాహరణకి బ్రహ్మ కడిగిన పాదము ముఖారిలో ఉంది, కానీ అది అంశత్వంలో ఘంటసాల గారు పాడారు. అయితే వారు సంగీతం కూడా సమకూర్చగలరు. ఇద్దరు ఎంతో రాగజ్ఞానం, తాళజ్ఞానం, శాస్త్రీయ సంగీత పరివేశం కూడా సారి గారికి ఉండడం వల్ల ఇప్పుడు పాటలన్నింటికి వారే సంగీతం సమకూర్చారు. సరే, ఉన్న 3 వాయిద్యాలతో మేము అనగా అకంపర్మెంట్ చేస్తాం. ఇంకో 10 వాయిద్యాలు ఇచ్చినా వారు చేయగలరు. వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇటువంటి మహానీయుల మందిని అందరి మీద కూర్చోవడం అలాంటి కళాకారులను ఆశీర్వదిస్తున్నది వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నది. చక్కని అవకాశం ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ తోటి కళాకారులందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. చారి గారు గౌరవనీయులైన ఆనందమోహన్ గారికి, కేవీ వెంకట్రావు గారికి, కేవీ రావు గారికి, బాబు గారికి, కోట అచ్చిబాబు గారికి నమస్కారం చేస్తున్నాను. వారు ఎంత బిజీగా ఉన్న ఆరోగ్యం బాగుండకపోయినా కానీ ఆనందమోహన్ గారు సంబంధించిన ప్రయాణం చేసి కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ సభకు చేసి దిగ్విజయంగా చేశారంటే అది సామాన్య విషయం కాదు. అందరూ కూడా సహకరించాలి కాబట్టి కార్యక్రమం దిగ్విజయమైంది. మీరు ఇలాగే మమ్మల్ని ఆ దీవెనలు తెలుస్తుంటే, ఆశిస్తుంటే కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తామని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. కళాకారులందరూ చాలా చక్కగా, సుశ్రావ్యంగా, ఎంతో మధురంగా, భక్తితో పాడారు. ఈ కీర్తనలు పాడడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సంగీతం ఒక పూలమాలలో దారం ఉన్నట్టు, దారం పూలలు కలిపినట్టుగా ఆ దారం సాహిత్యం అయితే, వారు ఏర్పరచుకున్న రాగాలు ఆ దారం కూర్చున్నటువంటి పువ్వులు. సాహిత్యం లేకుండా సంగీతం ఉండదు, సంగీతం లేకుండా సాహిత్యం ఉండదు. ఇది మనసులో పెట్టుకుని ఇంత చక్కటి కార్యక్రమం వాళ్ళు పాడినందుకు వారందరినీ నేను అభినందిస్తున్నాను. మిగతా కార్యక్రమం జరగవలసిన కోసం ఈ సభను నిర్వహించినటువంటి ముఖ్య అతిథి ఆనందమోహన్ గారు, తర్వాత అచ్చిబాబు గారు, డాక్టర్ కేవీ రావు గారు, వారి యొక్క సమయాన్ని ఈ సభ నిర్వహించడానికి కేటాయించినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే క్లారినెట్ వాయించిన అచ్చిబాబు గారు, కీబోర్డు వాయించిన బ్రహ్మానందం గారు, తబలా వాయించిన నాగరాజు గారికి నా అభినందనలు. ఈరోజు గానామృతం అందించినటువంటి ప్రసన్నలక్ష్మి, పద్మావతి, కనకదుర్గ, మల్లాది బాలకృష్ణమూర్తి గారు, హరిచరణ్. మల్లాది బాలకృష్ణమూర్తి గారు తప్పించి అందరూ నాకంటే చిన్నవాడు, వాళ్ళకి ఆశీస్సులు. మల్లాది బాలకృష్ణమూర్తి గారికి నా యొక్క ధన్యవాదాలు. ఈ సభను కలిగించినటువంటి మీకు నా యొక్క అభినందన. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ దీని సభ తర్వాత ఈ గానలహరి కొనసాగుతుంది. సుగుణ
సంకీర్తన అంటే ముందుగా సంగీతం తెలియని వాళ్ళకు కూడా స్ఫురణకు వచ్చే కీర్తన. ఇప్పుడు శ్రీ హరిచరణ కుమార్ గారు మాధ్యమ రాగంలో అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అంటే ఎందుకు సులువుగా పడుతుందంటే నాకు సంగీత సరిగా సంపద రూపమదివో అదివో అదివో అల్లదివో శ్రీ హరివాసము అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేలు శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేలు శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము అది వెంకటాచల మహిలో నదము అదివో బ్రహ్మాదుల కపురూపము అది వెంకటాచల మహిలో నదము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు అదివో నిత్య నివాసమఖిల మునులకు అది చూడు అది మృక్కుడు ఆనందమయము అది చూడు
శ్రీమతి ప్రసన్నలక్ష్మి. రాఘవాయ రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్యనిలయాయ జానకీశాయ రాజీవనేత్రాయ
కాఫీ రా. కథలాయే నడిరే కలిగి శ్రీకృష్ణ
సరిగమ